తెలంగాణలో మరో కీలక ఒప్పందం జరిగింది. 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు టీజీ రెడ్కోతో 2 కంపెనీలు ఎంఓయూ చేసుకున్నాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ఒప్పందం జరగడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై తెలంగాణలో పెట్టుబడులకు ఆయా కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క సమక్షంలో 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు టీజీ రెడ్కోతో ఎకోరెస్ ఎనర్జీ ఇండియా, జీపీఆర్ఎస్ ఆర్యా కంపెనీ ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యూ ఎనర్జీ పాలసీతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు టీం దావోస్ వెళ్లినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నట్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అలాగే మెగా కంపెనీ 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 7,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ 2 కంపెనీలు డీపీఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు 27,000 కోట్ల పెట్టుబడులతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించారు భట్టి విక్రమార్క.